బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కోసం డిగ్రీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరి చేత ఓటు నమోదు ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, కాపాడుకుంటే అందరం బాగుంటామని, రానున్న స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులే ప్రశ్నించే గొంతుకలని, వారినే శాసనమండలికి పంపించాలని విద్యావంతుల్ని కోరారు. అవకాశం లేదు. నేను గ్రాడ్యుయేట్ సోదరులకు ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి రేపే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు రేపు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు, మన కుటుంబ సభ్యులు, మా కుటుంబంలో కూడా 4 ఉన్నారు, నేను, మా భార్య, మా 2 పిల్లలు, అలాగే ఫస్ట్ మన కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో మీరు దయచేసి ఇవాళ చేయండి. రేపు ప్రతి ఒక్కళ్ళు, నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ను నేను హృదయపూర్వక నమస్కరించి మనవి చేస్తున్నా. దయచేసి మీరందరూ నమోదు చేసుకోవాలి. మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇందులో కూడా ఉంది, ఇక్కడ కూడా ఫామ్ 18 అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఉంది, ప్రతి సెంటర్లో కూడా ఉంది. ఇది దయచేసి ఇవాళ రేపు గ్రాడ్యుయేట్ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నా. నాకు కూడా కొద్దిగా జాప్యమైంది. నేను అనుకోకుండా సడన్గా అమెరికా పోవడం జరిగింది. మొన్న మండేనే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మండలం ఊరు గ్రామాలు చెప్పడం జరిగింది. కానీ ఇలా తెలియపరచాలి, నా గ్రాడ్యుయేట్ సోదరులను చెప్పాలి, మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మా గ్రాడ్యుయేట్ సోదరులకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ నమోదు చేసుకొని రాబోయే రోజులలో మన క్యాండిడేట్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం గ్రాడ్యుయేట్స్ మాత్రమే. అంటే మనం నేరుగా ఎన్నుకుంటాం, మనకు అదొక గొప్ప అవకాశం. గతంలో మంచి హేమాహేమీలు, విద్యావంతులు వాళ్ళందరినీ కూడా శాసన మండలికి పంపించినటువంటి ఘనత ఈ పట్టభద్రులదే. వాళ్ళ గళాన్ని విప్పి ఈ రాష్ట్ర సాధన కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక ఆదర్శాన్ని వారు చూపడం జరిగింది, ఒక బాటను వేయడం జరిగింది. ఆ రకంగా ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతును పంపించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.